గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేశామన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం దీంట్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. ఒకరు బాధపడవలసిన అవసరం లేదు. ఈసారి రాలేదు, వస్తుందో రాదో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు మళ్ళొచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శాచ్యురేషన్ పద్ధతిలో ఎట్లయితే ఇల్లు ఇచ్చిండో ఆ విధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇస్తాము. మరి అట్లనే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం. ఆ రోజు చెప్పినాం మేము. కానీ 2.5 సంవత్సరాలు అయినా ఇంకా తులం బంగారం వస్తలేదనే ఆలోచన మీకు ఉన్నది. అట్లనే మహిళా సోదరమణులకు, ఇంటి యజమానులకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. మీకు ప్రతి నెల ఇల్లు గడవనికి 2500 ఇస్తామని చెప్పినాం. అట్లనే కొత్త పెన్షన్స్ ఇస్తామని చెప్పినాం. ఈ 3 కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి అంటే 10 సంవత్సరాలు ఏర్పాటు చేసిన పాలించిన ప్రభుత్వం ఏదైతున్నదో, ఇంతకుముందు పేరు చెప్పొద్దు, నేను ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అప్పుల పాలు చేసిపోయారు. కాబట్టి ఆ అప్పులు మిత్తులు కట్టడానికనే సరిపోతున్నది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అవన్నీ ఇంకొక 6 నెలలు అయితే ఈ అప్పులు మిత్తులు ఒక లైన్లో పడ్డాక ఈ 2500 కానీ, తులం బంగారం కానీ, అట్లనే కొత్త పెన్షన్లు కానీ ఇచ్చే కార్యక్రమం తప్పకుండా ఉంటుంది.